డాక్టర్ అంబేద్కర్ గారు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, వీరిద్దరూ కూడా మన భారతదేశ ప్రజాస్వామ్యానికి ఇద్దరు రెండు కళ్ళు లాంటి వారు. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క స్ఫూర్తి, గతంలో ఒక ధర్మారావు ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నేను పెట్టినప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సమాజ స్థాపన, మదర్ తెరీసా అందించేటువంటి సేవా స్ఫూర్తి ఆ రోజు నాకు ఒక స్ఫూర్తి. ఆ రకంగానే రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని ఆ రోజు కూడా చూసాం. పాలకొల్లు నియోజకవర్గంలో కూడా ఎవరు మైక్ పట్టుకున్నా, ఎవరు వేదికని అలంకరించినా దళిత వాళ్ళని ఉద్ధరిస్తాం, దళితుల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తామని ప్రసంగిస్తున్నారు. కానీ ఆచరణలు చూస్తే అక్కడ అమలు కానిటువంటి పరిస్థితి. అందుకే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మరి ఎక్కడ చూసినా దళిత వాడల్లో కానీ దళిత పేటల్లో కానీ ఇంకా డ్రైన్స్, రోడ్స్, డ్రింకింగ్ వాటరు, ఇంకా అనేకమైన సమస్యలు వెంటాడుతూ ఉంటే ఆ రోజు నేను 2014 ఎమ్మెల్యేగా మొదటిసారిగా ఉన్నప్పుడు దళిత ఓడల్లో సైతం ప్రతి 15 రోజులకి, 10 రోజులకి, నెల రోజులకి దళిత ఓడల్లోనే ఒక రోజు బస చేసి ఆ దళిత ఓడల్లోనే పేదవాడి ఇంటి దగ్గరే ఒక రోజు అక్కడే ఉండి వాళ్ళ ఇంటి దగ్గరే భోజనం చేసి ఆ పేట స్థితిగతులన్నింటి కూడా పరిశీలించుకుని ఆ పేటను మళ్ళీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేటువంటి విధంగా రచ్చబండ కార్యక్రమాన్ని సైతం పెట్టుకున్నాం. ఎందుకంటే నేను చూశాను, ఒక చందపర్రు 100కి 100% దళితులు చూస్తే అక్కడ అభివృద్ధి లేదు. పల్లిపాడు 100కి 100% దళితులు, అభివృద్ధి లేదు. ఆరిపేట 100కి 100% దళితులు, అభివృద్ధి లేదు. ఇట్లా ప్రతి గ్రామం, ప్రతి వాడ ఉన్నటువంటి స్థితిలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టా. మన పాలకొల్లు పట్టణంలో కూడా ఎస్సీ సప్లైన్ దళిత సంబంధించినటువంటి వార్డులు 10వ వార్డు, 11వ వార్డు, 16వ వార్డు, 18వ వార్డు, 21వ వార్డు, 27వ వార్డు, 31 వార్డు, ఏవైతే ఈ యొక్క 5-6 వార్డులకే 45 కోట్ల రూపాయలు ఆ రోజు ఎస్సీ సప్లాన్లో పెట్టి ఒక్కొక్క వార్డుకి 5 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయల వరకు ఇచ్చి రోడ్లు, డ్రైన్లు, మౌలిక వసతులన్నింటినీ కూడా ఆ రోజే నేను ఇలా అభివృద్ధిని చేసినటువంటి పరిస్థితి కూడా మీ అందరూ కూడా తెలుస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ రకంగా నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని మళ్ళీ ఆ దళితుల సంక్షేమ అభివృద్ధికే ప్రధానమైనటువంటి బాధ్యత వహించి ఆ రోజు నేను పనిచేస్తాం. ఆ రోజు 14-19 చేశాం. తర్వాత 19లో ప్రభుత్వం మారింది. దురదృష్టం, అంబేద్కర్ భవన్ కనీసం రంగు లేని కూడా మనసు రాల. 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ లేక. అంతకు మించి ఉదాహరణ చెప్పక్కర్లా 5 సంవత్సరాలు ఏ రకమైన పాలన జరిగిందో. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో నేను మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాం. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా నా పాలకొల్లు నియోజకవర్గం వచ్చి నేను చేసినటువంటి మొట్టమొదటి పని మంత్రిగా ఈ నియోజకవర్గంలో ఆర్యపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క విగ్రహాలకి శ్రమదానం చేసి అక్కడ సుందరీకరణ పని మొదలుపెట్టా. ఆ రోజే కాదు, ఈ రోజు వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఎన్నో చోట్ల చూస్తూ ఉన్నాం. అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి, జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు ఉన్నాయి. ఎంతో ఆడంబరంగా మనం నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు ఆ రోజు రోడ్డు విస్తరణలో ఆ రోజు నేను చెప్పా, రోడ్డు విస్తరణలో మళ్ళీ వాటిని కట్టించే బాధ్యత నాది అని ఆ రోజు మాటిచ్చాం. అన్నమాట ప్రకారం రోడ్డు ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఆ విగ్రహాలను ఆ పక్కన ఈ పక్కన కాదు, నడి వీధిలో అద్భుతంగా ఉండాలని చెప్పి ఆ రోజు ఈ ప్రాంతాన్ని నేనే సెలెక్ట్ చేసి ఆ రోజు ఇక్కడే మరి యొక్క 2 విగ్రహాలను కూడా ఉన్నంతలో సుందరంగా తీర్చిదిద్ది విగ్రహాల ఆవిష్కరణ చేశాం. భవిష్యత్తు భావి తరాల వారికి వాళ్ళిద్దరినీ చూస్తే మన రాజ్యాంగం గుర్తు రావాలి, మన పార్లమెంటు గుర్తు రావాలి, మన అభివృద్ధి, మన సంక్షేమం ఈ రోజు వాళ్ళిద్దరిని చూస్తే మనకు గుర్తుకు రావాలి. అంటే ఆ రకంగానే వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో సుందరంగా తీర్చిదిద్దాం. ఎందుకంటే నేను ఉదాహరణ చెప్తున్నా, అంటే ఎమ్మెల్యే గారు చేస్తారంటే ఏదో ఆశించి కాదు, మన ధర్మం, మన బాధ్యత.